అధ్యాయం 5. ఇదంతా ఎలా మొదలైంది? అంశం: కర్మ అంటే చెడ్డ పదమా? కర్మ ఎలా ఆరంభమైందో మనం చూసాం. ఈ పుస్తకం రెండో భాగంలో అది ఎలా ముగుస్తుందో కూడా చూడబోతున్నాం. కానీ మనం పరిశీలించాల్సిన కీలకమైన ప్రశ్న ఒకటి ఉంది. కర్మ ముగిసిపోవాలని మనం నిజంగా కోరుకుంటున్నామా? స్మృతులు అంటే భారమా? కర్మ అంటే ఒక ఆటంకమా? సంసారం అంటే ఒక శాపమా? జీవితం అంటే కేవలం దుఃఖమయమా? కానే కాదు. నేను ఒక్క మాట నిర్ద్వందంగా నొక్కి చెప్పుచున్నాను. కర్మ అంటే చెడ్డ పదం కాదు. కాలక్రమంలో కొన్ని మతశాఖలు మనిషి అంటేనే వస్తుతః అపరిశుద్ధుడిగా, కలుషితుడిగా, పాపిగా భావిస్తూ వచ్చాయి. వాళ్ళ దృష్టిలో మానవ జీవితం ఒక శాపమే తప్ప వరం కాదు. ఆ స్థితిలో ఉన్న మనిషికి తగిన చికిత్స చేసి రక్షించి బయటపడేయాలి. స్వేచ్ఛ, బంధ విముక్తి ప్రశంసనీయమైన ఆదర్శాలే అయినా ఒక విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. మీ భౌతిక ఆకారానికి కానీ, మీ మనోరూపమైన వ్యక్తికి కానీ ఒక దృఢత్వాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చేది కర్మ. అది మీ జీవితానికి ఒక మూలాధారాన్ని సమకూరుస్తున్నది. ఆ మూలాధారమే లేకపోతే ఒక అతీత స్థితిని చేరేందుకు మీకు అవకాశమే ఉండదు. మీరు, మీ శరీరము, మీ మనస్సు ఒకటిగా కూడి ఉన్నారంటే దానికి కర్మ సంబంధమైన ప్రక్రియే కారణం. కర్మ లేకపోతే మీ శరీరము ఉండదు, మీ మనస్సు ఉండదు. మీరు అని దేన్నైతే అనుకుంటున్నారో దానికి ఉనికే ఉండదు. కనుక కర్మ అనేది నిజానికి ఒక మహదవకాశం. ప్రతి క్షణము మీ 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఇంద్రియ విషయాల ముద్రలో వెలువల మీలోకి వచ్చి పడుతున్నాయి. ప్రతి ముద్ర నమోదవుతున్నది. అందులో తప్పేమీ లేదు. ఈ నమోదైన సమాచారం మీ మనుగడకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సమాచారాన్నంతా తొలగించేస్తే మీకు జీవితంలో అతి సులువైన వాటిని కూడా నిర్వహించుకోవటం సాధ్యం కాదు. ఈ శరీరము, మనసు అనే యంత్రాంగానికి మిమ్మల్ని గట్టిగా అతికించి ఉంచే జిగురు కర్మ. మీరు మీ కర్మనంతా కడిగి వేసి పారేస్తే ఈ క్షణమే మీరు ఈ శరీరం నుంచి నిష్క్రమిస్తారు. సమస్య మీలో ఉన్న ఈ స్మృతుల సాఫ్ట్వేర్ కాదు. మీరు ఆ సాఫ్ట్వేర్ను మీ జీవితాన్ని శాసించే స్థితికి చేరిస్తే అది సమస్య. కర్మ అన్నది మీరు సృష్టించుకున్నది. అది పుణ్యము కాదు, పాపము కాదు, మంచిది కాదు, చెడ్డది కాదు. మీరు మీ స్మృతుల అద్దాల పలకల గుండా చూసినప్పుడు ఏర్పడే వక్రీభవనాల వల్ల మీకు ఒక విషయం అద్భుతంగాను, మరొకటి అతి భయంకరంగానూ కనిపిస్తాయి. మీ వ్యక్తిత్వానికి కర్మే ఆధారం. మీ అపోహలకు, పక్షపాతాలకు కూడా అదే ఆధారం. కర్మ సంబంధమైన స్మృతుల్లో వచ్చే ఇబ్బంది ఏమిటంటే అవి మీకు అతుక్కుపోతాయి. అద్దంలో కనిపిస్తూ వెళ్ళే దృశ్యాలన్నీ అద్దానికి అతుక్కుపోతుంటే ఆ అద్దం పనికి రాకుండా పోతుంది. మీ అద్దం ఇలా అయిపోతే అది జీవితాన్ని ఉన్నట్టుగా మీకు చూపలేదు. మీకు మీ ఎదురుగా ఉన్న విషయాలను గ్రహించే శక్తి మసకబారుతుంది. అప్పుడే కర్మ మరొక ప్రతిబంధకం అవుతుంది. స్మృతుల గురించి ఉత్సాహకరమైన విషయాలు కూడా ఎన్నో చెప్పుకోవచ్చు. ఆ స్మృతుల వల్లనే ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత, విశిష్టత కలుగుతున్నాయి. స్మృతులు ప్రతి వ్యక్తికి ఒక అద్వితీయతను సమకూరుస్తాయి. మన చుట్టూ మనం చూపే జీవ వైవిధ్యతకు, సాంస్కృతిక భిన్నత్వాలకు అవే కారణం. వాటి వల్లే ఈ ప్రపంచం ఇన్నిన్ని విశేషాలతో మన జీవనానికి అత్యంత ఆసక్తికరమైన రంగభూమి అవుతున్నది. స్మృతి అనేది మనకున్న ఒక విశేషమైన అవకాశం, హక్కు. కాదనటానికి వీలే లేదు. అది ఒక మహత్తరమైన భాగ్యం. అయితే పేచీ ఎక్కడంటే ఈ స్మృతి అనేది ఒక జిగురు మాత్రమే కాదు, ఇదొక సరిహద్దు కూడా. అది మీకు ఒక ఆకారాన్ని, ఒక అస్తిత్వ నిర్వచనాన్ని ఇచ్చే మాట నిజమే. కానీ ఆ క్రమంలో
ఆ ఆకారపు చట్రమే మీకు ప్రతిబంధకం అవుతున్నది. ఆ నిర్వచనమే ఒక అడ్డుగోడగా నిలుస్తుంది. మీరు మీకు ఎలాంటి లక్షణాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నారో అవే క్రమంగా సంఖ్యలుగా పరిగణిస్తాయి. మీ లక్షణాలు, మీ కుటుంబ నేపథ్యం, మీ వర్గము, ఉపవర్గము, లింగము, మతము, సంస్కృతి, భాష ఇలాంటివన్నీ మీకు ముందే ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ క్రమంగా అవి మీ అస్తిత్వాన్ని పరిమితం చేసే చట్రాలుగా అయిపోతాయి. మీకు తెలియకుండానే మీరు మీకు ఒక సొంత బందికానాను ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు. ఇనపదైనా బంగారందైనా పంజరం ఎప్పటికీ పంజరమే. మీ జైలు గోడలన్నీ మీరు చేతులారా కట్టుకున్నవే కావటం మరింత విషాదకరం. కటకటాలు, గోడలు మీరు మీకు తెలియకుండానే ఏర్పరచుకున్నవి. ఇప్పుడు తప్పించుకోవాలంటే అవి తప్పించుకోనివ్వవు. ఇల్లు కట్టుకున్నది మీరే, కానీ ఆ ఇంట్లో ఇప్పుడు మిమ్మల్ని మీరే ఖైదు చేసుకున్నారు. మీరు కట్టుకున్న గూడు మీకు మొదట్లో ఆశ్రయాన్ని, ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చింది, కానీ ఇప్పుడు మిమ్మల్ని అంటిపెట్టుకున్న చట్రంలాగా తయారైంది. మీ చుట్టూ మీరే పట్టుపురుగులా గూడు కట్టేసుకున్నారు. ఇప్పుడు ఇక దానిలోంచి బయటపడలేకుండా ఉన్నారు. మీకు మీరే జైలర్ అయిపోయారు. మరి దీని నుంచి బయటపడే మార్గం ఏమిటి? స్వేచ్ఛ కోసం మనిషి పడే తపన బలవత్తరమైంది. మీరు కర్మ ద్వారానే ఆ స్వేచ్ఛను తిరిగి పొందేందుకు ఉన్న మార్గాలను ఈ పుస్తకం 2వ భాగం వివరంగా పరిశీలిస్తుంది. స్మృతుల వల్ల ఉక్కిరిబిక్కిరి కాకుండా వాటిని ఆస్వాదించే ఉపాయాలను సూచిస్తుంది. ఇప్పటికే ఉన్న మోయలేనంత కర్మ భారాన్ని మరింత పెంచుకోకుండా ఈ ప్రపంచంలో ఎలా జీవించవచ్చో చెప్తుంది. ఈ ప్రపంచంలో మీరు చేయవలసిన ప్రయాణాన్ని ప్రయాణపు ఒడిదుడుకులతో సొలసిపోకుండా సాగించుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఈ ప్రయాణంలో గాలి కెరటం మీ ముఖాన్ని తాకవచ్చు. సూర్యరశ్మి మీ చర్మాన్ని స్పృశింపజేయవచ్చు. లేనిపోని దుమ్మును, ధూళిని మీరు పోగు చేసుకోనక్కర్లేదు. వాతావరణంలో మార్పులు మిమ్మల్ని పీడించనక్కర్లేదు. ఈ పుస్తకంలో తరువాతి భాగం సురక్షితంగా, గృహోన్ముఖంగా పయనించేందుకు మిమ్మల్ని సన్నద్ధులను చేస్తుంది. ఇందుకు అత్యంత ప్రాచీన కాలం నాటి మహాయోగి సత్తములు కనుగొన్న మార్గాన్ని మీకు చూపబడుతుంది. ప్రపంచంతో గాఢమైన సంబంధం ఏర్పరచుకోకుండానే ప్రపంచంతో ఎలా వ్యవహరించాలో సూచిస్తుంది. ఈ పుస్తకం తర్వాతి భాగం సూచించే మార్గం మీరు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. కర్మ మీకు ఒక బంధనమే, కానీ దానితో సరిగా వ్యవహరించగలిగితే అదే మీ బంధ విముక్తికి సోపానం కూడా అవుతుంది. సమాప్తం.